ఏం చిన్న అట్లా చూస్తావు, నెంబర్ ప్లేట్ ఖరాబ్ అయింది, అవు కింద పడ్డది. బండి అప్పచెప్పిపోతే మాత్రం కథం, స్కామే. పీపీఎఫ్ పేరు పైన ఒక లామినేషన్ పేపర్ ఇస్తున్నారు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో మనం మొన్న వరంగల్ రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత బండి ఇప్పుడు బయటికి తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది నేను చెప్తా. సో బేసిక్గా మనం డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నాం అనమాట. సో మన బండికి పీపీఎఫ్ చేయించే టైం వచ్చింది, బట్ ఇప్పుడు వేపియట్లేదు. బట్ దానికన్నా ముందు నాకు ఒకటి కనిపించింది ఏంటంటే, బండికి మొత్తం ఇక్కడ రస్ట్ వచ్చింది. బండికి కాదు, బేసిక్గా మన టాప్ బాక్స్ పెట్టుకుంటాం చూసాం, ఆ ప్లేట్, ఆ టాప్ బాక్స్ ప్లేట్కి ఆ ఎల్లంకీస్ ఉన్నాయి అక్కడ, మొత్తం ఎల్లంకీస్ కాదు ఆ స్క్రూస్కి మొత్తం రస్ట్ వచ్చేసింది అనమాట. సో అవి చేంజ్ చేయాలి. లాస్ట్ టైం వెళ్ళి చెప్పిన తనకి చేస్తా అన్నాడు. ఎట్ ద సేమ్ టైం పీపీఎఫ్ ఆప్షన్స్ ఏమున్నాయి, కాస్ట్ ఎంత పడుతుంది, ఎప్పుడు చేయించుకోవాలి అడగడానికి వెళ్తున్నా. సో బేసిక్గా బండికైనా కార్కైనా సరే మనకి టెఫ్లాన్ కోటింగ్ వేస్తారు, పీపీఎఫ్ వేస్తారు, సెరామిక్ వేస్తారు అనమాట. సో నేనేం వేయించుకుంటాను అండ్ మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు వేయించుకోవాలంటే ఎలాంటి కోట్ వేయించుకోవాలనేది కూడా మీ బండికి నాకు చెప్తా. అయితే బండి క్లీన్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఇట్లా ఖాళీ ముందుకు వచ్చిన నెంబర్ ప్లేట్ ఇరిగిపోయి పడింది. ఈ నట్టు లూజ్ అయిపోయింది. ఇక్కడ పడిందా లేకపోతే రైడ్లో ఎక్కడైనా పడిందో తెలియదు. లాస్ట్ రైడ్లో మోస్ట్ లైక్లీ లాస్ట్ రైడ్లో ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అనిపిస్తుంది. అది కూడా ఫిట్ చేయాలి, లేకపోతే ఉన్నది పోతే ఉంచుకుని పోతుంది. మళ్ళీ నెంబర్ ప్లేట్తో ప్రాబ్లం. ట్రాఫిక్ పోలీస్ అన్న పట్టుకున్నా అంటే నన్ను చుక్కలు చూపిస్తాడు. సో ఇప్పటికైతే ఉండని వెళ్ళినాక చేయించేస్తా. సో బైక్ ఎక్కినాక కనిపిస్తా. అప్పటివరకు యుగస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఇక్కడ దాకా వచ్చినాక నాకు ఒకటి క్లిక్ అయింది వెంటనే. సో ఇట్లా మెయిన్ రోడ్ ఎక్కగానే, అంటే మెయిన్ హైవే ఎక్కగానే లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ టైం నా బండి పంచర్ చేయించినాడు, ఫస్ట్ పంచర్ నా బండిది. ఇక దాని తర్వాత నేను మళ్ళీ ఆ ఫార్ములా ఎక్స్ చేయించినాక ఇప్పటివరకు అయితే ఏం కాలేదు టైర్లకి. సో ఆ కాక మన సబ్స్క్రైబర్ లాస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయించినాం మన ఛానల్ని, ఒకసారి పోయి కలిసి స్క్రూ అయ్యామంట సపరేట్గా నెంబర్ ప్లేట్కి. ఎక్కడ దాకా కూడా ఎందుకు ఎట్నో వంగిపోతుంది, ఎట్లనో గలీజ్గా. మనకి బండి అట్లుంటే మంచిగా అనిపించదు, అంత గలీజ్గా ఉంది మొత్తం. అడుగుదాం, మొత్తం స్ట్రైట్ అయిపోయింది నెంబర్ ప్లేట్. ఇక్కడే ఉండాలి కాకా షెడ్, ఇదే అనుకుంటా. ఇది కాదు, ఇది సోఫా. కాకా ఇక్కడ ఉంటా అన్నా. ఏ नट डालो ना ये तो, वो मैकेनिक के पास। आपके पास छोटा नट भी नहीं है? नहीं, ये लेंथ नट है वो। अरे अल्लाह, ठीक है థ్యాంక్స్. అన్న దగ్గర నట్టే లేదట. మనోడు లేడే, మనోడు ఉంటే ఎట్నోట్లో సెట్ చేపిస్తుండే, కానీ ఎవరో ఉన్నారు ఇక్కడ. మనకు కాకే తెలియదు, ఫ్యామిలీ మెంబర్ ఏమో. సరే చూద్దాం. ఏం చిన్న అట్లా చూస్తావు, నెంబర్ ప్లేట్ ఖరాబ్ అయింది, అవు కింద పడ్డది. కాక తమ్ముడు, చిన్న తమ్ముడు ఎట్లా చూస్తున్నాడు, నెంబర్ ప్లేట్ ఖరాబ్ అయింది నీది అని అడుగు చూస్తున్నాడు. సో మనకు ఆప్షన్ లేదు, డైనమిక్ రైడర్స్ పోయి జర సాయి ఉంటాడు, సాయికి చెప్పాలి ఆ స్క్రూ ఫిట్ చేయమని చెప్పి మన నెంబర్ ప్లేట్కి. కానీ ఆ చూనికే అసలు గలీజ్గా ఉంది నెంబర్ ప్లేట్. ఎట్లుందంటే మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట. చూనికి గలీజ్ అనిపిస్తుంది. ఒక్కసారి రైడ్ చేయాలి ఎట్నో అట్లా, ఒక 4-5 కిలోమీటర్స్ అంతే. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ బాక్స్ టాప్ రేక్ ఏదైతే ఉందో, మరి ఆ స్క్రూ సంగతి ఏందో అడగాలి ఒకసారి. మరి అది చేస్తాడా లేకపోతే టైం పడుతుంది అంటాడా, ఇప్పుడు బిజీ ఉన్నాడా, అది అర్థం చేసుకోవాలా. ఇప్పుడు చేస్తేనైతే చేయించేసుకుంటా. ఎందుకంటే వాటర్ ఫాల్స్ రైడ్ ఒకటి వెళ్తున్నా, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో మనకి 560 కిలోమీటర్స్ ఉందన్నమాట వాటర్ ఫాల్స్ రైడ్. అది ఏం రైడ్ ఏందనేది నేను ఆ రోజే కల్పించి చెప్తా. ఇప్పుడే చెప్తే సస్పెన్స్ రివీల్ అయిపోతే ఎట్లా. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ వాటర్ ఫాల్స్కి. ఎట్లా అంటే వర్షాలు పడుతున్నప్పుడు పోతే ఇంకా మస్తు ఉంటుంది, బట్ బాగా వర్షం పడ్డప్పుడు మనం వాడికి పోలేం కూడా, అంటే దగ్గర దాకా వెళ్ళలేము అనమాట, దూరంకి వెళ్ళి చూస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం దగ్గర దాకా వెళ్ళొచ్చు. సో అందుకే ఈ టైంలో వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి అనిపించి వెళ్తున్నా. స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడతా వినండి. 3 ఉంటాయి. టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. టెఫ్లాన్ కోటింగ్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినమాట. కాకపోతే బండి కాదు. టెఫ్లాన్ కోటింగ్ 6 to 7 months కన్నా ఎక్కువ ఉండదు. అది ఒరిజినల్ టెఫ్లాన్ కోటింగ్ వేస్తే. అండ్ టెఫ్లాన్ కోటింగ్ ఎవరి దగ్గర వేయించుకోవాలి, నువ్వు ఆ వేసే మనిషి ఎవరైతే ఉన్నారో ఆర్ ఆ మెకానిక్ షెడ్డే కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వేస్తున్నారు టెఫ్లాన్ కోటింగ్, చిన్న షాప్ అయినా సరే టెఫ్లాన్ కోటింగ్ వేసేస్తున్నారు. సో అది చాలా ఫేమస్. ఎందుకనంటే అది అన్నిటికన్నా చాలా చీప్. చాలా చీప్ అంటే చాలా చీప్ కాదు, మూడితో కంపేర్ చేసుకుంటే తక్కువ అనమాట. సెరామిక్ కోటింగ్ ఎక్కువ, పీపీఎఫ్ ఎక్కువ, బట్ టెఫ్లాన్ తక్కువ. అండ్ టెఫ్లాన్ కోటింగ్తో అదే ప్రాబ్లం చెప్పినా కదా, అది 7 months కన్నా ఎక్కువ ఉండదు. అండ్ అది వేసినట్టు ఒక ప్రూఫ్ ఉండదు నీకు. బండి వ్యాక్స్ వేసి ఇస్తాడు నీకు మెకానిక్.
ఏం చేస్తాడు, జస్ట్ దాన్ని బండిని నీట్గా మొత్తం వ్యాక్స్ చేస్తాడు. తక్కువలో అంటే తక్కువలో అయిపోతుంది వ్యాక్సింగ్, 200-300 పెడితే అయిపోతుంది. చేసేసి నీకు ఇచ్చేస్తే ఏమవుతుంది తెలుసా, నీట్గా ఉంటుంది బండి, వేసినట్టు కూడా తెలియదు నీకు. టెఫ్లాన్ కోటింగ్ అనేది అట్లుంటుంది, దాన్ని ఎంత ప్రొటెక్టివ్ ఉండదు ఫస్ట్. అండ్ స్కామ్ చేయొచ్చు, టెఫ్లాన్ ఈజీగా స్కామ్ చేయొచ్చు టెఫ్లాన్ కోటింగ్. సో అందుకే టెఫ్లాన్ కోటింగ్ స్కామ్ అవుతుంది అని చెప్పేసి స్కామ్ అంటే ఇప్పుడు మనం దాని జోలికి పోదు. అండ్ ఇంకోటి 6 to 7 months ఉంటుంది. సో మనకి ఎందుకు అది మనకొద్దు, అందుకే అది దాని జోలికే వెళ్ళట్లేదు. సో మీరు కూడా టెఫ్లాన్ కోటింగ్ అది తక్కువ కదా వేయించుకోవచ్చు అనుకుంటే వేయించుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఖచ్చితంగా వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర క్లియర్గా కూర్చొని వేయించుకోండి. బండి అప్పచెప్పిపోతే మాత్రం కథం, స్కామే. చెప్పలేం అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, అటు పక్కన గల్లీలో ఉన్నవాడు చెడ్డోడు అయి ఉండొచ్చు, చెప్పలేం. సో మీకు ఆ నమ్మకం ఉంటే వేయించుకోవచ్చు టెఫ్లాన్. బట్ 6 to 7 months అంతే, తర్వాత మొత్తం ఫెడ్ అయిపోతుంది మళ్ళీ. సెరామిక్ కోటింగ్కి పీపీఎఫ్ కోటింగ్కి డిఫరెన్సెస్ చెప్తా, ఒకటే డిఫరెన్స్ చెప్తా, అది ఒక్కటి చాలు మీకు. పీపీఎఫ్ లాంగ్ టర్మ్ అండ్ సెరామిక్ కోటింగ్ మస్తు షైనింగ్ ఇస్తుంది బండికి, అసలు సూపర్ షైన్ ఉంటుంది బండి, మస్తు అట్లా తల మెరిసిపోతాను అన్నమాట కొత్త బండి లెక్క. సెరామిక్ కోటింగ్తో ప్రాబ్లం ఏంటి అంటే అది లాంగ్ రన్ కాదు, అండ్ మేజర్ స్క్రాచెస్ ఏవైతే ఉంటాయో అది అంత కాపాడలేదు బండిని. రైడర్స్కి అని అంటే మాత్రం పీపీఎఫే కరెక్ట్. ఎందుకు అని అంటే మనం ఎండలో తిరుగుతాం, బండి ఎడబడతాడ పోతాం, అడ్వెంచర్ రైడ్లు చేస్తాం, మనకి పడే స్క్రాచెస్ చిన్న ఈ నార్మల్ స్క్రాచెస్. ఇప్పుడు నువ్వు డాంబర్ రోడ్ పైన వెళ్తుంటే ఆ డాంబర్ ఎట్లా లేస్తుంది పైకి, అది నా కార్ పైన ఒక రోజు పడింది, దాన్ని తీపియడానికి నాకు 1000 రూపాయలు అయినాయి. వాడు బాబా మస్తు కష్టపడాడు, వీనికి ఎంతకీ పోలేదు అవి, ఎట్లాంటి డేంజర్ అయిపోయింది కొత్త డాంబర్ రోడ్. అట్లాంటివన్నీ ఏంటంటే మనకు పీపీఎఫ్ ఈజీగా ఆపేస్తాను అనమాట. అండ్ పెద్ద మోసం ఏం జరుగుతుందంటే చాలామంది పీపీఎఫ్ నాకు 800 వేసిండు, పీపీఎఫ్ నాకు 1000 వేసిండు, పీపీఎఫ్ 2000 అయిపోయింది, 4000 అయిపోయింది. అది కూడా స్కామ్, గుర్తుపెట్టుకోండి. పీపీఎఫ్ నీకు ఎవరైనా బిలో 4000 బండికి చేస్తా అని చెప్పేసి అన్నారు అంటే అది స్కామ్ అని అర్థం చేసుకోండి. ఎందుకనంటే పీపీఎఫ్ పేరు పైన ఒక లామినేషన్ పేపర్ ఇస్తున్నారు, వైట్ ట్రాన్స్పరెంట్ లామినేషన్ పేపర్ తెలుసు కదా, అది పీపీఎఫ్ లెక్క ఇస్తున్నారు. కానీ అది కాదు, పీపీఎఫ్ అనేది ఒక లేయర్, ఒక ప్రొటెక్షన్ అన్నమాట. అది యూజ్ చేసే మెటీరియల్ అనేది అమేజింగ్ మెటీరియల్. అది ఆ మెటీరియల్ ఏమంటారో నాకు తెలియదు, ఏదో ఉంది నాకు కానీ మర్చిపోయినా. ఆ లామినేషన్ పేరుతోని చాలామంది 800 అయిపోయింది. ఇందాకే 2-3 రీల్స్ కూడా చూసినా అనమాట. ఎవరైనా రీసెంట్గా హైదరాబాద్లో చేయించుకున్న వాళ్ళు ఉన్నారా, కాస్ట్ డీటెయిల్స్ అనుకుందామని చెప్పేసి. బట్ నాకేం హైదరాబాద్లో కరెక్ట్గా కాస్ట్ డీటెయిల్స్ కూడా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అండ్ వేరే వాళ్ళు నాకు పర్సన్ కూడా షేర్ చేశాడు, అబ్బాయి పేరు ఏమో ఉండే, పీపీఎఫ్ గురించే 4-5 వీడియోలు షేర్ చేసిండు నాకు ఇన్స్టాగ్రామ్లో. వెరీ కన్సర్నింగ్ పర్సన్, కొన్ని టిప్స్ చెప్పిండు, చూసుకో ఉన్నది అని చెప్పేసి. తను కూడా లామినేషన్ గురించి చెప్పిండు ఇంకోటి. సో అలాంటి మోసాలు జరుగుతాయి అన్నమాట. సో అదొక్కటే రీజన్ వల్ల నేను డైనమిక్ రైడర్స్ని అయితే చూస్ చేసుకున్నా ఇప్పుడు వేపియాలంటే. కానీ నేను ఒక్క ట్యాంక్కి వేపిస్తానా, బండి మొత్తానికి వేపిస్తానా అనేది నాకు తెలియదు. ఎందుకనంటే కాస్ట్లీ, సెరామిక్ పీపీఎఫ్ 2 కొంచెం కాస్ట్లీ. సో అంత కాస్ట్లీ దాన్ని మనం ఇప్పుడు వేయించే స్టేజ్లో మనం లేము, ఎందుకంటే మన దగ్గర పైసలు లేవు. ట్యాంక్ కాస్ట్ ఎంత పడుతుంది, అట్ ద సేమ్ టైం కంప్లీట్ బైక్కి ఎంత కాస్ట్ పడుతుంది కాల్ చేసిన ఆల్రెడీ డైనమిక్ రైడర్స్కి. బట్ అన్న ఒకసారి వస్తే బండి మెజర్మెంట్స్ మొత్తం చూసుకొని ఎంత పడుతుంది ఏందని చెప్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అందుకే ఇటు దాకా రావడం, లేకపోతే ఇంట్లో కాల్లోనే అయిపోతుండే. బట్ మనకు కూడా ఆయన కూడా బండిని చూస్తే కొంచెం క్లియర్గా చెప్తాడు కదా, నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఎస్టిమేషన్ లేకుండా అట్లీస్ట్ ఒక 500 అటు ఇటు అయినా ఏం కాదు. బట్ వచ్చి చూస్తే కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వస్తున్నా, బయలుదేరినా ఇంకా. సో నేనేమి ఇప్పించుకుంటా తెలియదు. అండ్ మీరు గైజ్ పీపీఎఫ్ఏ ప్రిఫర్ చేయండి, అది కొంచెం కాస్ట్లీ అయినా సరే పీపీఎఫ్ఏ ప్రిఫర్ చేయండి. మినిమమ్ 2 years కన్నా ఎక్కువ ఉంటుంది. అది లైఫ్ టైం అంటారు, 3 years అంటారు, 4 years అంటారు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2 to 3 years మధ్యలో ఎప్పుడైనా ఫేడ్ అవ్వచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పీపీఎఫ్ ఏదైతే ఉందో అది 2 years తర్వాత ఒకవేళ నువ్వు రీసేల్ చేయాలనుకున్న బండిని, ఒకవేళ నువ్వు 2 years తర్వాత బండిని అమ్మేయాలన్నా రీసేల్ చేయాలనుకున్నా సరే ఆ పీపీఎఫ్ అనేది కొంచెం డల్గా అనిపిస్తుంది బండికి, ఫొటోస్లో కానీ దేంట్లో ఉన్నా కానీ. బట్ రియల్గా అమ్మేటప్పుడు ఆ పీపీఎఫ్ని మొత్తం తీపిచ్చేసుకోవచ్చు. తీసుకున్నప్పుడు బండి మళ్ళీ కొత్త ఉంటుంది, అంటే దాని రీసేల్ వాల్యూ పెరిగిపోతుంది. అంటే బండి షైనింగ్, బండి లుక్ అట్లా ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఇక మనం ఇన్ని ఉన్నాక మనం ఎందుకు సెరామిక్ కోటింగ్ ఎందుకు వేసుకుంటాం, ఎందుకు వేరే కోటింగ్ ఎందుకు వేసుకుంటాం? ఆబ్వియస్లీ పీపీఎఫ్ఏ వేయించుకుంటాం. సో పీపీఎఫ్ అయితే అడగాలి, డీటెయిల్స్ అనుకొని. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం డైనమిక్ రైడర్స్కి. ఇక్కడ నుంచి ఒక 1 kilometer అట్లా ఉంటుంది అంతే.
స్టార్ట్ అయిపోతున్నా. యమహా R15 GS310. యాక్చువల్గా GS310 నేను తీసుకుందాం అనుకున్నాను తెలుసా ఇనిషియల్గా ఈ బండి తీసుకునే దానికన్నా ముందు. బట్ ఎందుకో ఆ BMW నాకు తీసుకున్న తర్వాత బండి మంచిగా ఉండదు అని చెప్పేసి అనట్లేను. బట్ తీసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎందుకో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనిపించి తీసుకోవద్దని చెప్పి తీసుకోలేదు అది. సో ఇప్పుడు ఏంటంటే మనకి PPF కాస్ట్ నేనేం చెప్పినా మీకు బండి మొత్తం వేయించుకోవాలన్నా ట్యాంక్ ఒకటే అని చెప్పేసి అన్నా కదా. కానీ ఈ బండికి SD అడ్వెంచర్ బండికి ఓన్లీ ట్యాంకే వస్తుందంట. ఇక వెనకాల మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి కదా. సో మ్యాట్ ఫినిషింగ్స్కి బేసిక్గా సిరామిక్ కోటింగ్ వేస్తే ఖరాబ్ అవుతుందంట, ఫినిషింగే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. PPF అసలు నిల్చోదంట మ్యాట్ ఫినిషింగ్ పైన. సో ఇది ఒక్కటే ట్యాంక్ వైట్, ఇది మాత్రమే నాకు PPF కోటింగ్ వస్తుందంట. సో ఓన్లీ ఇది 3 years అయితే 9,000 అండ్ ఇంకోటి ఏంటది 5 years అయితే మాత్రం 10,000 అంట. అంటే కాస్ట్ అట్లా చెప్పిండు అన్నమాట నాకు. బట్ నాకు 3 years సరిపోతుంది అని చెప్పేసి అన్న. అంటే 5 years వేయించుకోవాల్సిన పని లేదు, చెప్పలేము కదా. ఆఫ్టర్ 3 years ఏమన్నా అవ్వచ్చు, కొత్త బండి కొనుక్కోవచ్చు, వీ నెవర్ నో. సో అందుకే ఓన్లీ 3 years చాలని చెప్పిన. సో 3 yearsకి ఎంత ఏంది అనేది ఇంకా రేట్ కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం కన్సెషన్ చేయమని చెప్పిన. సో ఎంత తగ్గిస్తాడు ఏందనేది నాకు తెలియదు. నేనైతే నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఆర్ వెన్స్డే బండి పట్టుకొస్తా, బండి పెడతా అని చెప్పిన. 3 days మొత్తం బండిని ఇక్కడ ఏమంటారు మొత్తం మనకి PPF ట్యాంక్ కేపించి ఇంకా మొత్తం డీటెయిలింగ్ మొత్తం చేస్తారనమాట. సో డీటెయిలింగ్ అంటే ఏం లేదు, మొత్తం పాలిషింగ్ మొత్తం చేస్తాడు బండి ఎక్కడెక్కడైతే ఇంకా మిగతా పార్ట్స్ మొత్తం బేసిక్గా. అండ్ ఇక్కడ మన స్క్రీన్ ఉంది కదా, దీనిపైన కూడా PPF వేస్తా అని చెప్పేసి అన్నాడు. సో చిన్న 2 places పైన మాత్రం మనకు PPF వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ రాదు. అండ్ దానికే 9,000 ఆల్మోస్ట్. అండ్ దీన్ని 800కే వేసిండు, 3,000కే వేసిండు అని చెప్పేసి అంటే నమ్మకండి, అది మోసపోవడం తప్ప ఏం లేదు. ఒక లామినేషన్ పేపర్ చుడుతున్నారు ట్యాంకుకు చుట్టేసి అదే PPF అని చెప్పేసి అంటున్నారు. కానీ అది యాక్చువల్గా కాదు, తప్పది. ఇంద్రా ఇది నీళ్ళు సో అదనమాట. సో తను క్లియర్గా ఒకటే మాట అడిగింది, తనను కూడా అడిగిన. మనకు తెలిసిన నాలెడ్జ్ వేరు, వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది నాలెడ్జ్ అని చెప్పేసి తనను ఒక మాట అడిగిన, సెరామిక్ కోటింగ్కి PPFకి తేడా ఏందని అడిగిన. ఆయన ఒకటే మాట చెప్పిండు, PPF ఒక ఎక్స్ట్రా లేయర్ వస్తుంది, కానీ సెరామిక్ కోటింగ్ అట్లా రాదు. అది పెద్ద స్క్రాచెస్ అవన్నీ నేను చెప్పినా కదా, సేమ్ స్టోరీ చెప్పిండు. కాకపోతే ఎంతైనా నాకు తెలిసింది ఇట్లా డైరెక్ట్గా వింటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే డైరెక్ట్ కావాలని అడిగిన. సో చెప్పిండు సేమ్ థింగ్. సో స్క్రాచెస్ అవన్నీ అంతా షైనింగ్ కావాలంటే మాత్రం తీసుకోవచ్చట. ఒక 6-7 monthsకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సెరామిక్. తర్వాత షైనింగ్ పోతుంది అని చెప్పేసి అన్నాడు. కానీ PPF అట్లా కాదు, షైన్ అవ్వదు బండి. అంటే ఎక్కువ అట్రాక్టివ్గా షైనింగ్గా ఉంటుంది ఎప్పుడు ఫ్యూ డేస్ ఉంటుంది కావచ్చు, కవర్ అంటే దానిపైన ఉండే మెటీరియల్ కొత్త ఉంటుంది కాబట్టి. బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ సర్టెన్ టైం ఎట్లా అంటే కొంచెం తగ్గుతుంది ఖచ్చితంగా పాలిష్ అనేది. సో అలా తగ్గినప్పుడు బండి కొంచెం షైనింగ్ ఉండదు, కొంచెం పాతగా అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం లేదు. ఎందుకు అనంటే మనకి బండి తర్వాత నేను చెప్పినా కదా, 2 years తర్వాత బండిని తీసిపడేసి అది మనం చెప్పిన PPF తీసిపడేసి అమ్మేస్తే రీసేల్ వాల్యూ మంచిగా ఉంటుంది. అంటే బండి అంత కొత్తగా ఉంటుంది అనమాట, మనం మెయింటెనెన్స్ అట్లా చేస్తాం కాబట్టి. సో అది PPFకి టెఫ్లాన్కి సెరామిక్కి ఉన్న యాక్చువల్ చిన్న డిఫరెన్సెస్. బట్ ఏంటిదన్నా పోతావా, సో అది ఆ డిఫరెన్సెస్ అన్నమాట. సో టెఫ్లాన్ అయితే మర్చిపోండి అబ్బా, టెఫ్లాన్ అసలు ఇగ్నోర్ చేసేయండి, టెఫ్లాన్ వేయించుకోవద్దు, సింపుల్. ఇంకా సెరామిక్ కూడా నన్ను అడిగితే మనం బండి ఇన్ని లక్షలు పెట్టి బండి పెట్టినప్పుడు 1-2 వేల దగ్గర అట్లా చేయొద్దు అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే అనిపిస్తుంది, అంటే ఎంత కాస్ట్లీ వేయించుకోలేను నా దగ్గర పెట్టలేను. ఇప్పుడు నేను కూడా అంతే కదా, ఇప్పుడు 1,000 రూపాయలకు ఒక 1000 రూపాయలు తగ్గించినా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ డబ్బులు పెట్టినాం, ఎందుకో నైట్ రైడ్ చేయాలనిపిస్తుంది నాకు హైదరాబాద్లో ఒకసారి. ఇప్పుడు చేయాలి, ఏదో బండి ఉన్న కొత్తలో ఒకరోజు నైట్ రైడ్ చేసిన బండి పైన మంచిగా అనిపించుండే. సో మోస్ట్లీ నెక్స్ట్ 2-3 డేస్లో ఎప్పుడైనా ఒకరోజు బండి తీస్తా బయటికి, నైట్ 12-1కి అట్లా తీసి ఒకసారి నైట్ రైడ్ వెళ్తా. ఐ వాంట్ టు గో దట్ రైడ్, చూద్దాం ఎలా ఉంటుందో. ట్రాఫిక్ తక్కువే ఉంది, బట్ సిగ్నల్స్ దగ్గర కొంచెం అట్లా ఆగడం అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా మీ అందరితో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లోనే కనిపించి మాట్లాడతా. ఎందుకంటే గోపురం ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండదు తెలుసు కదా, అండ్ మనం ఛార్జింగ్ వేరే తెచ్చుకోము సిటీలో, అది పెద్ద పంచాయతీ అని చెప్పి తెచ్చుకోను. అది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుందో తెలియదు. నేనేమో ఉందనుకొని అనవసరంగా ఏదైనా మంచి విషయం చెప్పింది అనుకో, తర్వాత రాదు, ఫెయిల్ అవుతుంది. అండ్ ఫైల్ కూడా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాయా ఈజ్ వెరీ హంగ్రీ, పెట్రోల్ కొట్టియాలి దీంట్లో కొంచెం. సో కొట్టించేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. అప్పటి వరకు యూ గైస్ కీప్ వాచింగ్. అప్పటి వరకు కాదు, నెక్స్ట్ వ్లాగ్ వరకు
యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ వినే మొత్తం ఫ్రమ్ హఫీజ్ పేట్.